నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీరు అసలు యూట్యూబ్ వీడియోస్ చూస్తూ మొత్తం టైలరింగ్ నేర్చుకున్నాను అన్నారు కదా. సో మీరు ఫస్ట్ నుంచి ఎలా ప్రాక్టీస్ చేశారు అక్క అని చాలామంది అడిగారండి. సో నేనైతే ఎలా ప్రాక్టీస్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను నేర్చుకోవడమే బ్లౌజ్ కటింగే నేర్చుకున్నానండి. ఏమని సెర్చ్ చేసేదాన్ని అంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫర్ బిగినర్స్ అని నేను సెర్చింగ్లో కొట్టుకునేదాన్ని. ఇలా సెర్చింగ్లో తీసుకున్నప్పుడు ఇలా మనకి కొన్ని వీడియోస్ అనేది వస్తాయి కదండి. ఇలా వచ్చినప్పుడు మనకి థంబ్నెయిల్ని బట్టి మన మనసుకి ఏదో ఒకటి నచ్చుతుంది కదా. అది ఇలా నేను ఓపెన్ చేసి చూసుకునేదాన్ని. ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు థంబ్నెయిల్ కూడా ఇలా వివరంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఉన్నది అలా ఏది ఉంటే అది అలా ఓపెన్ చేసి చూసుకునేదాన్ని అనమాట. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు కొలతల ప్రకారం చెప్తున్నారా, ఆది జాకెట్ని బేస్ చేసుకు చెప్తున్నారా అనేది చూసేదాన్ని. సపోజ్ ఏంటంటే చూడండి, మనకి బ్లౌజ్ పెట్టేసి ఇలా బ్లౌజ్ ఆన్మ పెట్టి ఇలా గీసేస్తారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం చూసేదాన్ని కాదండి. ఫస్ట్ మనం చూసేటప్పుడు వీడియోస్లో మనం చూసే వీడియో వాళ్ళు పెట్టిన వీడియో చూపిస్తున్నారా నేర్పిస్తున్నారా ఈ క్లారిటీ మనకు ఉండాలి. సో చూపించడం అంటే ఏంటి, నేర్పించడం అంటే ఏంటి. వాళ్ళు ఒక మోడల్ స్టిచ్ చేసుకుని నేను ఈ మోడల్ స్టిచ్ చేసుకున్నాను, ఇలా చేసుకున్నాను అని మనకి కటింగ్ మామూలుగా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చూపిస్తున్నారనుకోండి, అది చూపించడం. అలా కాకుండా మీరు ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ మోడల్ కట్ చేసుకునేటప్పుడు మీరు ఇలా లావుగా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి, సన్నగా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి, ఈ మెజర్మెంట్ ప్రకారం ఇలా మార్చుకోవాలి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది నేర్పిస్తూ తీసిన వీడియో అనమాట. ఫస్ట్ మనకి ఆ డిఫరెన్సియేషన్ అనేది తెలియాలి. అలా మనకి చూసే వీడియోలో ఆ క్లారిటీ ఉండాలి. అలా క్లారిటీ ఉన్న వీడియోని మనం చూడాలండి. సో ఇలా తీసే ప్రాసెస్లో నేను ఇది లాస్ట్ అండి. ఈ వీడియోలోనే చెప్తాను ఛానల్ నేమ్స్ అనేది. పదే మనం ఒక ఛానల్ నేమ్ గురించి చెప్తే అది కూడా ఇండైరెక్ట్గా ఛానల్ని ప్రమోట్ చేయడం అవుతుందంట. సో అలా కూడా అన్నిసార్లు చెప్పకూడదంటండి. నేనైతే ఒక 5 to 6 ఛానల్స్ని ఫాలో అయ్యానండి. ఫస్ట్ నేను మా వీడియోస్ అనే ఛానల్ ఫాలో అయ్యాను. అందులోనే బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాను, స్టిచ్చింగ్ నేర్చుకున్నాను, బోట్ నెక్ బ్లౌజ్ నేర్చుకున్నాను, డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకోవడం నేర్చుకున్నాను, డ్రెస్ కట్ చేయడం ఎలాగా నేర్చుకున్నాను, స్టిచ్ చేయడం ఎలాగా నేర్చుకున్నాను. తర్వాత నేను పెట్టుకున్న పోట్లీ బటన్స్ కానివ్వండి, కట్ వర్క్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, డిఫరెంట్ ఛానల్స్ని ఫాలో అయ్యాను. అలాగే స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ అనే ఛానల్ నుంచి నేర్చుకున్నాను. అలాగే పోట్లీ బటన్స్ కానివ్వండి, కట్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ వేద టైలర్స్ నుంచి నేర్చుకున్నాను. ఇంకా 2-3 బ్లౌజులు మోడల్స్ అయితే ఛానల్ నేమ్స్ గుర్తులేదండి. అంటే ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు మోడల్స్ వస్తాయి కదా, సో అలా వచ్చినప్పుడు అలా చూసి నేర్చుకున్నాను. అలాగా ఎప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ నేర్చేసుకున్నానో, మీకు ఎప్పుడైనా సరే మీరు మోడల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వీడియో చూసినా మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఏమి నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు కూడా ఇలాగ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యే నేర్చుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఏమి నేర్చుకోవాలి అంటే బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవాలండి. అలాగే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి. తర్వాత కట్ చేసేటప్పుడు ఎలా నేర్చుకోవాలి అంటే అసలు బ్లౌజ్ కటింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది అనేది చూసి నేర్చుకోవాలి. ఈ నేర్చుకునే ప్రాసెస్లో ఏంటంటే మీకు ఎలా గుర్తుంటుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేశాను, ఈ నోట్స్ని ఆధారంగా చేసుకుని బ్లౌజ్ ఎలా కట్ చేస్తాను, అలాగే ఈ నోట్స్ ఏ సైజ్ వరకు ఎలాగా ఏంటి ఎలా రాసుకోవాలి, ఏ పాయింట్ ఎలా రాసుకోవాలి, ఇవన్నీ నేను ఎలా ప్రాక్టీస్ చేశాను అనేది నెక్స్ట్ మీకు బ్లౌజ్ కట్ చేసినప్పుడు నోట్స్ ఇచ్చి విత్ కటింగ్ అనేది చూపిస్తానండి. సో ఇలాగైతే నేను ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. ఫస్ట్ ఇదిగోండి, ఇదైతే నేను బోట్ నెక్ బ్లౌజు, నార్మల్ బ్లౌజు ఈ విధంగా రాసేసుకుంటాను అనమాట. వీడియోని ఎప్పుడూ కూడా ఇలా రాసుకుంటాను. చాలామంది వీడియో చూసేటప్పుడు స్కిప్ చేస్తూ చూస్తారండి. మనం ఒకటి నేర్చుకోవాలనుకున్నప్పుడు అది అరగంట వీడియో ఉన్నా, గంట వీడియో ఉన్నా, 2 గంటల వీడియో ఉన్నా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడవలసిందేనండి. నేనైతే అలాగే చూసి నేర్చుకున్నాను. ఫస్ట్ మీకు యూట్యూబ్లో చూస్తూ వీడియోస్ చూస్తూ టైలరింగ్ నేర్చుకోవడంలో ఈజీ మెథడ్ ఏమైనా ఉంది అంటే ఫస్ట్ మనకి ఏదో ఒక ఛానల్ మీద ఒక బిలీవ్నెస్ అనేది ఉండాలండి. ఎస్, ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని నాకు అర్థమవుతుంది అని ఏదో ఒక ఛానల్, మనకు నచ్చిన ఛానల్ని మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆవిడ దగ్గరే కటింగ్, స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలి.
ఏదైనా సరే కటింగ్ ఒకళ్ళ దగ్గర, స్టిచ్చింగ్ ఒకళ్ళ దగ్గర నేర్చుకోకూడదండి. ఒక ఐటెం నేర్చుకున్నాము అంటే దానికి సంబంధించిన మొదల నుంచి తుదల వరకు కూడా వాళ్ళ దగ్గరే మనం ఫినిష్ చేసేయాలన్నమాట. అలా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏదైనా మోడల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా వస్తుందండి. అలా అనమాట. ఫస్ట్ నేను బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాను, స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత మోడల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎలా చెప్తే అలాగా స్టిచ్ చేసేసుకోవడం ఒక పద్ధతి, మన మెజర్మెంట్స్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం ఒక పద్ధతి. అన్నీ ఇప్పుడు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చేయలేను కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఎలా ప్రాక్టీస్ చేశాను అనేది చూపించానండి. మీకు అప్కమింగ్ వీడియోస్లో ప్రతిదీ డీటెయిల్డ్గా అయితే నేను చూపిస్తాను. ప్రస్తుతానికి శాంపుల్గా మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా బుక్ తీసుకున్నాను. నేను ఇప్పుడు బ్లౌజు బ్యాక్ పార్ట్ గురించి కటింగ్ అనేది చూస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఏంటి, ఫస్ట్ బ్లౌజ్ పొడవు చూస్తారు. ఇలా వస్తుంది బ్లౌజ్ పొడవు అనేది, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవాలి, బ్లౌజ్ పొడవు అని రాసుకుంటాను. తర్వాత ఈ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుతారు కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు. తర్వాత దీనిపైన నడుము లూజు, అర్థమైందా మీకు, ఇలా నడుము లూజు అని రాసుకుంటాను. తర్వాత చెస్ట్ లూజు ఎంత హైట్ పెట్టుకోవాలి, చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి, నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ కార్నర్ ఉంటుంది కదండి, ఈ కార్నర్ ఎంత పెట్టుకోవాలి, ఇది ఒకటి. ఇలా నేర్చుకున్న తర్వాత ఏ సైజుకి ఎంత అనేది ఎలా చూసుకోవాలి. సో చిన్న సైజు బ్లౌజులకి అయితే ఇక్కడ ఎలా మారుతుంది, పెద్ద సైజు బ్లౌజులకి అయితే ఎక్కడ మారుతుంది, ఏ సైజుకైనా సరే ఈక్వల్గా ఉండేటటువంటి కొలతలు ఏమిటి, లేకపోతే సైజుని బట్టి మనం కొలతలు అనేది ఎంతెంత మార్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేను ముందు అబ్జర్వ్ చేసుకుని నోట్ చేసుకుంటానండి. సో ఇవన్నీ ఎలాగా ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో, బ్యాక్ పార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి, నోట్స్ని బట్టి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి నోట్స్ ఎలా రాసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నోట్స్ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి టిప్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇంకా కొంచెం మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి నేను నేర్చుకున్నటువంటి ప్రాసెస్ అయితే ఇలాగే నేర్చుకున్నాను. ఏదైనా సరే ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసింది, స్టిచ్చింగ్ వచ్చేసింది. తర్వాత షార్ట్స్ ఉంటాయి కదండి, ఈ షార్ట్స్కి వచ్చేటప్పటికి టిప్స్ చెప్తారనమాట. కొన్ని ఛానల్స్లో ఒక్కొక్కలా ఉంటాయి. ఇంకొంటిలా చూసారా, ఇక్కడ మనకి మెజర్మెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనం నేర్చుకున్నది ఏంటి, ఇక్కడ ఎలా ఉంది, అప్పుడు డిఫరెన్సియేషన్ చూడాలన్నమాట. మనకు బాగానే కుదురుతుందా లేదా ఇలా అనమాట. చూడండి, ఇంకో మనకి హ్యాండ్ కట్ చేసేటప్పుడు లోత్ అనేది ఏమన్నా ఇంకా షార్ట్ మెథడ్లో కట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి, లేకపోతే మనం చేసిన దానికి ఇంకా ఈజీ మెథడ్ ఏమైనా ఉందా, ఆటోమేటిక్గా ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనకి ఒక కటింగ్ మీద, ఒక స్టిచ్చింగ్ మీద ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయండి. సో మీకు అన్నీ ఒకసారి చెప్పిన అర్థం కాదు. నేనైతే ఇలాగే ప్రాక్టీస్ చేశాను. ఎలా ప్రాక్టీస్ చేశాను అన్నది మీకు జస్ట్ శాంపిల్ చూపించాను. నెక్స్ట్ వీడియోస్లో నేను నా ప్రాక్టీస్ విత్ కటింగ్ విత్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే. మీలో ఎవరికైనా సరే వీడియో అర్థమైంది లేదు అంటే ఈ విధానంలో నేర్చుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది, నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఈజీగా అర్థమైంది అనుకున్న ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, చూస్తే నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి డౌట్కి కూడా నేను ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యేలాగా క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే నోట్స్ విత్ కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.